కుమార్ ఆంటీకి గుడ్ న్యూస్ వచ్చింది. ఫుడ్ సెంటర్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఫుడ్ సెంటర్ను రీఓపెన్ చేసుకోవచ్చు అంటూ ట్వీట్ చేశారు. ఎంటర్ప్రెన్యూర్స్ను ఎంకరేజ్ చేయడమే ప్రజాపాలన లక్ష్యం అంటూ సీఎం రేవంత్ రెడ్డి సిపిఆర్ఓ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో సంచలనంగా మారింది కుమారి ఆంటీ బిజినెస్. పోలీసులు ఆమె బిజినెస్ను క్లోజ్ చేయించడం పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ కావడంతో జనాలందరూ కూడా ఎగబడ్డారు. ట్రాఫిక్ జామ్లు అయ్యాయి. పర్మిషన్ లేకపోవడంతో ఫుడ్ సెంటర్ను తొలగించాలి అని ట్రాఫిక్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. పక్కనే ఉన్న వారిని బిజినెస్ చేసుకోమని కుమారి ఆంటీ బిజినెస్కు మాత్రం అభ్యంతరం చెప్పడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి వారం రోజులు క్లోజ్ చేయాలంటే పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ముఖ్యమంత్రి సిపిఆర్ఓ నుంచి ఒక ట్వీట్ చేశారు. కుమారి ఆంటీ బిజినెస్ను క్లోజ్ చేయొద్దు, ఆమె రీఓపెన్ చేసుకోవచ్చు అంటూ డీజీపీకి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అధికారులకు కూడా ట్వీట్ చేశారు. ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే కుమారి ఆంటీ బిజినెస్ స్టాల్ దగ్గరికి సీఎం వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ ట్వీట్ ఆ విధంగానే చేశారు. ఒకసారి మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, కుమారి ఆంటీ బిజినెస్ ఇప్పటివరకు క్లోజ్ అని అనుకున్నారు, కానీ సీఎం ఆదేశాలతో కుమారి ఆంటీకి గుడ్ న్యూస్ అందిందని తెలుస్తోంది. ఇప్పుడు కుమారి ఆంటీ బిజినెస్ను ఓపెన్ చేసుకోవచ్చా, షాప్ ఓపెన్ చేసుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ సిపిఆర్ఓ నుంచి ట్వీట్ వచ్చింది. ఆ ట్వీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాచారం ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి అంశంపైన ట్వీట్ చేశారు. ముఖ్యంగా అందులో తెలంగాణ డీజీపీకి ట్యాగ్ చేస్తూ దాంతోపాటు మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి వారిని మెన్షన్ చేశారు. చాలా స్పష్టంగా ప్రజాపాలన అనేటువంటిది ప్రజల కోసం తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఎవరైతే ఎంటర్ప్రినర్స్ ఉన్నారో, అంటే చిరు వ్యాపారులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, ఇన్వెస్ట్ చేసేటువంటి వారందరి కోసం ఈ ప్రభుత్వం ప్రజాపాలన పేరిట కొనసాగుతుంది అనేటువంటిది హామీ ఇచ్చాం. అదే కొనసాగాలి అనేటువంటిది. సో ఆమె యథావిధిగా ఆమె షాప్ను రీఓపెన్ చేసుకునేలా, యథావిధిగా షాప్ను రన్ చేసేలా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సిపిఆర్ఓ అయోధ్యారెడ్డి చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతా ఉంది. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ కుమారి ఆంటీ సోషల్ మీడియాలో వైరల్ కావడము, సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరగడంతో, ఇంటర్వ్యూలు చేయడంతో భారీగా ప్రజలు అక్కడికి చేరుకున్నారు. చాలామంది వచ్చి ఆమె ఫుడ్ స్టాల్ దగ్గర చాలామంది తినడంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రస్తుతం మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు, తర్వాత పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆమె షాప్ను అక్కడి నుంచి తరలించి కొన్ని రోజుల వరకు, దాదాపు 10 నుంచి 15 రోజులు మీ షాపు నడపొద్దు, మీ ఫుడ్ స్టాల్ నడపొద్దు అనేటువంటిది నిన్న ఆమెకు సూచించారు. ఆమె షాపును మాత్రమే తొలగించారు. అక్కడ చాలా ఫుడ్ స్టాల్స్ వరుసగా ఉన్నప్పటికీ ఆమె స్టాల్స్ను మాత్రమే తొలగించినటువంటి పరిస్థితి. నిన్న కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి సంబంధించినటువంటి వార్త వైరల్ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు సమాచారం చేరడంతో ఈ అధికారులకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తాం. సార్, మొత్తానికి ప్రస్తుతం రేవంత్ రెడ్డి అధికారులకు ఇచ్చినటువంటి సూచనకు సంబంధించి సిపిఆర్ఓ అయోధ్యారెడ్డి చేసినటువంటి ట్వీట్ వైరల్ అవుతా ఉంది. త్వరలోనే కుమారి ఆంటీ యథావిధిగా ఆమె షాప్ని మళ్ళీ యథావిధిగా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అక్కడనే ఆమె ఏదైతే ఫుడ్ బిజినెస్ నడుపుతా ఉందో ఆ ఫుడ్ బిజినెస్ సీఎం ఆదేశాలతో పోలీసులు కుమారి ఆంటీకి ఆ విషయం చెప్పారా? షాప్ దగ్గరికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఓపెన్ చేసుకోవచ్చు అనే విషయాన్ని కుమారి ఆంటీకి కూడా తెలియజేశారా? ఎగ్జాక్ట్లీ, ఇంకా తెలియకపోవచ్చు. ప్రస్తుతం ఒక ట్వీట్ మాత్రం బయటకు వచ్చింది, సమాచారం చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా హ్యూజ్ రెస్పాన్స్ రావడము, కుమారి ఆంటీ బిజినెస్కి సంబంధించి పోలీసులు చర్య తీసుకోవడము, మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు మూసివేయాలని చెప్పడము, షాపుకు అనుమతి లేదు అనేటువంటి కారణం ఒకటి, తర్వాత ట్రాఫిక్ జాము, ఈ 2 అంశాలను కోట్ చేస్తూ నిన్న ఆమె షాప్ను అక్కడి నుంచి తరలించేశారు. 10 నుంచి 15 రోజులు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో షాప్ పెట్టుకోదు, తదుపరి నిర్ణయం చెప్తామని చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆమె షాప్ పెట్టుకోవడానికి ప్రస్తుతం ప్రభుత్వమే అనుమతి ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో తెలంగాణ డీజీపీకి, అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి, తర్వాత మున్సిపల్ అర్బన్ డిపార్ట్మెంట్కి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దానితో పాటు ఆమెకు సంబంధించినటువంటి షాపు సందర్శనను ప్రభుత్వమే డైరెక్ట్ ప్రభుత్వం సందర్శిస్తుంది. ఆమె షాప్ ఎక్కడైతే పెట్టుకుందో, ఫుడ్ హోటల్ ఎక్కడైతే నడుపుతా ఉందో, ఫుడ్ ఆన్ వీల్స్, అక్కడికి ప్రభుత్వమే వెళుతుంది. ప్రజాపాలన పేరిట తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం అనేటువంటి రేవంత్ రెడ్డి సూచన మేరకు ఈ ట్వీట్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ వార్త వైరల్ ఉంది. ఎందుకంటే ఆమెకు సంబంధించినటువంటి ఫుడ్ విషయం పైన, కొన్ని ఫుడ్ వెరైటీస్ పైన విపరీతమైనటువంటి ప్రచారం జరగడం, సోషల్ మీడియాలో ఎక్కువ స్థాయిలో ప్రజల అక్కడికి రావడము, క్యూ లైన్లో ఉండి ఫుడ్ ఆమె దగ్గర నుంచి తీసుకోవడము జరగడంతో జరిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో రీసెంట్గా జరిగినటువంటి డ్యామేజ్ని కంట్రోల్ చేసేటువంటి విధంగా ముఖ్యమంత్రి రేవంత్ సూచన చేసినట్టుగా తెలుస్తుంది. అదే విషయాన్ని సిపిఆర్ఓ అయోధ్యారెడ్డి ట్వీట్ చేయడంతో ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతా ఉంది.
రైట్ మధు, ఒకసారి మా ప్రతినిధి అనేంద్రతో కూడా మాట్లాడదాం. అనేంద్ర, ముఖ్యమంత్రి ఆదేశాలతో ఈరోజు కుమారి ఆంటీ షాప్ ఓపెన్ అయ్యే అవకాశం ఉందా? ఈ రోజు అంటే మొన్నటి వరకు కూడా చూసుకున్నాం కుమారి ఆంటీ ఫుడ్ ఎంత ఫేమస్ అయిందో. సో అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉండడం, కస్టమర్స్ ఎక్కువగా రావడం వల్ల సో అక్కడ ట్రాఫిక్ చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి క్లోజ్ చేసిన పరిస్థితి. సో అయితే ఒక వారం రోజుల పాటు మీరు ఇక్కడ షాప్ అనేది ఓపెన్ చేయొద్దు అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. సో వారం రోజులైన తర్వాత ఒకవేళ కస్టమర్స్ ఏమైనా తక్కువగా వస్తే అప్పుడు మీరు రీఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో బట్ ఏంటంటే వాళ్ళు ఒక